Good morning, student. Our next session is the 1,000 gold coins. Okay. What is the lesson name? The 1,000 gold coins. How many gold coins? 1,000 gold coins అనేది lesson name. See, read the following story and answer the questions that follow. First of all, read the story. Then after that, answer the following questions. What they are asking. Okay, see, Nasruddin had a habit of praying aloud. Every day he used to pray for the same thing and in the same way. His neighbor wondered about this. Okay, see, who? Nasruddin. Nasruddin had a habit of praying aloud. How he is praying aloud? గట్టిగా ప్రే చేయడం అనేది తన యొక్క అలవాటు. ఎవ్రీడే హీ యూజ్ టు ప్రే ఫర్ ద సేమ్ థింగ్ అండ్ ఇన్ ద సేమ్ వే. ప్రతిరోజు కూడా తను ఎలా చేసేవాడు అన్న ప్రేయర్? సేమ్ థింగ్, ఒకే దానికోసం ఒకేలా అడిగేవాడు అనమాట ప్రతిరోజు దేవుణ్ణి. అలాగే ఇన్ ద సేమ్ వే, ఒకటే వేలో ఒకటే కోరికని ఒకేలా అడిగేవాడు అనమాట. ఓకేనా? See, his neighbor wondered about this. సో దానికి తన నైబర్స్ అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఈరోజు దేవునికి దండం పెట్టుకుంటాం, ఎలా అడుగుతాం? ఒక కోరిక, రేపు ఒక 2-3 days తర్వాత ఇంకొక కోరిక, ఏదైనా కోరిక, అలా మీన్స్ కోరేటటువంటి కోరికలలో డిఫరెన్షియేషన్ చూపిస్తాం. బట్ నజరుద్దీన్ ఏం చేసేవాడినన్నా గట్టిగా రోజు ప్రేయర్ చేసేవాడు. అది కూడా ప్రే ఫర్ ద సేమ్ థింగ్, ప్రతిరోజు ఒకే దానికోసం ప్రేయర్ చేసేవాడు. ఇన్ ద సేమ్ వే, ఒకేలా ఒకే విధంగా ఒకే ప్రాసెస్లో ప్రేయర్ చేసేవాడు. నైబర్స్ అందరూ కూడా చాలా సర్ప్రైజ్ అయ్యేవారు అనమాట, చాలా ఆశ్చర్యపోయేవారు అనమాట. నజరుద్దీన్, హో గాడ్, సీ వాట్ ఈస్ దట్ వే. ఓకేనా? ఇన్ విచ్ వే హీ ఈజ్ ఆస్కింగ్, okay, in which way he is praying. Okay, oh God, please give me 1,000 gold coins. If you give me 1 coin lesser, I won't accept the money. Pray for the same thing అన్నాం కదా, ఆ సేమ్ థింగ్ ఇదేనన్నా. ఏమని అడిగేవాడు? ఓ గాడ్, ప్లీజ్ గివ్ మీ 1,000 gold coins. నాకు ఒక 1,000 gold coins ఇవ్వు. If you give me 1 coin lesser, నువ్వు ఒక్క కాయిన్ 1,000 గోల్డ్ కాయిన్కి ఒక్క గోల్డ్ కాయిన్ తక్కువ ఇచ్చినా సరే, ఐ వోంట్ యాక్సెప్ట్ ద మనీ, నేను మనీని తీసుకోను. నైబర్, ఐ విల్ త్రో హిమ్ జస్ట్ 999 coins and see what he does. He throws a bag of coins. See, పిచ్చోళ్ళండి వెళ్ళే కదమ్మా, వాడేదో ప్రేయర్ చేసుకున్నాడు కదా అని చెప్పేసి మనం తీసుకెళ్ళి టెస్ట్ చేద్దామని చేస్తే వాడు నాదే అంటాడా? సి వాట్ హ్యాపెన్. నైబర్ ఏం చేస్తానైనా, ఐ విల్ త్రో హిమ్ జస్ట్ 999 coins అండ్ సీ వాట్ హీ డస్. డైలీ ఏం చేసామా నజరుద్దీన్ ప్రేయర్స్ డైలీ అలౌడ్. ఏమని? ఓ గాడ్, ప్లీజ్ గివ్ మీ 1,000 gold coins. ఇఫ్ యూ గివ్ మీ 1 coin lesser, ఐ వోంట్ యాక్సెప్ట్ మనీ. నేను ఒక్క కాయిన్ తక్కువైనా సరే మనీని యాక్సెప్ట్ చేయను, నేను గట్టిగా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఏం చేసాం మా నైబర్? హీ త్రోస్ 999 coins, బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. he throw a bag of coins. In that bag, how many coins are there? 999 coins. 999 coins వేసి ఒక బ్యాగ్ని దాని దగ్గరికి విసిరాడనమాట నజరుద్దీన్. A bag of gold coins. Oh God has answered my prayers. Let me count once. There are only 999. సో తను ఏం చేశాను మన నజరుద్దీన్? బ్యాగ్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. నా ప్రేయర్, నా బాధని దేవుడు విన్నాడు. గోల్డ్ కాయిన్స్ బాక్స్ నాకు బ్యాగ్ ఇచ్చాడు. ఆన్సర్ మై ప్రేయర్. లెట్ మీ కౌంట్ వన్స్. ఒకసారి కౌంట్ చేద్దామని చెప్పేసి కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయన్నా? దేర్ ఆర్ ఓన్లీ 999 coins ఉన్నాయి. నైబర్, హే నజరుద్దీన్, యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాపీ. సో నైబర్ ఏమడిగానమ్మా? సో యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాపీ, నువ్వు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు. ఎస్, గాడ్ హ్యాస్ హియర్డ్ మై ప్రేయర్స్. ఎస్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. బికాస్ గాడ్ హ్యాస్ హియర్డ్ మై ప్రేయర్స్. దేవుని నా యొక్క ప్రేయర్స్ని విన్నాడు. లుక్స్ ఇన్ టు ద స్కై.
Oh God, thank for the coins. సో గాడ్ హ్యాస్ హియర్ మై ప్రేయర్స్, దేవుడు నా ప్రేయర్స్ వింటున్నాడు అని చెప్పేసి లుక్ ఇన్ టు ద స్కై, ఆకాశంలోకి చూస్తూ ఓ గాడ్ థ్యాంక్ యూ ఫర్ ద కాయిన్స్, ఈ కాయిన్స్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ అని చెప్పేసి ఆకాశంలోకి చూసుకుంటూ దేవునికి థ్యాంక్స్ చెప్తాడు అశ్వతి. నైబర్ హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దెమ్, నైబర్ ఏమన్నాడమ్మా నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు వాటిని, నజరుద్దీన్ వై షుడ్ ఐ రిజెక్ట్ దెమ్, నైబర్ ఏమన్నాడు హౌ డిడ్ యూ యాక్సెప్ట్ దెమ్, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేసావు, వై షుడ్ ఐ రిజెక్ట్ దెమ్, ఎందుకు యాక్సెప్ట్ చేయకూడదు, నేను ఎందుకు రిజెక్ట్ చేయాలి, నైబర్ బికాస్ దే ఆర్ నాట్ 1000, ఎందుకంటే అక్కడ 1000 లేవు కదా, నువ్వు రోజు 1000 కాయిన్స్ ఇవ్వమని దేవుని ప్రేయర్ చేస్తావు, ఒక కాయిన్ తక్కువనా సరే తీసుకోను అని చెప్తావు, సో అక్కడ కాయిన్స్ వచ్చేసేసి ఇప్పుడు 1000 కాయిన్స్ లేవు కదా, సో హౌ డిడ్ యూ యాక్సెప్ట్, నువ్వు ఎలా యాక్సెప్ట్ చేసావు దాన్ని, నజరుద్దీన్ హౌ డు యూ నో దట్, దాంట్లో 1000 లేవని నీకెలా తెలుసు, హౌ డు యూ నో దట్, నైబర్ ఇట్స్ ఐ హూ హ్యావ్ థ్రోన్ దెమ్ ఇన్ టు యువర్ హౌస్, నైబర్ ఏమంటాడమ్మా ఐ హూ హ్యావ్ థ్రోన్ దెమ్ ఇన్ టు యువర్ హౌస్, ఓ ఎవరైతే ఇంటి దగ్గరికి సన్నీ ఇంటి దగ్గరికి ఎవరైతే ఆ బ్యాగ్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నటువంటి బ్యాగ్ని త్రో చేస్తారో అది నేనే, నజరుద్దీన్ హూ సెడ్ దట్ దిస్ ఈజ్ యువర్ మనీ, దిస్ మనీ హ్యాస్ బీన్ సెంట్ టు మీ బై గాడ్, హూ సెడ్ దట్, ఎవరు చెప్పారు నీకు దిస్ ఈజ్ యువర్ మనీ, ఇది నీ మనీ అని చెప్పేసి, దిస్ మనీ హ్యాస్ బీన్ సెంట్ టు మీ మై గాడ్, ఈ మనీ నాకు దేవుని దగ్గర నుంచి వచ్చింది, నైబర్ ఇట్ వాజ్ ఐ హూ త్రీ ద మనీ ఇన్ టు యువర్ హౌస్, అది నేనే నా డబ్బులు మీ ఇంటి దగ్గరికి త్రో చేశాను బ్యాగ్లో వేసి, నజరుద్దీన్ గాడ్ చూస్ యూ టు డూ గాడ్ చూస్ యూ టు డూ హిజ్ వర్క్, నౌ ప్లీజ్ గో అవే, ఎంత సింపుల్గా చెప్పాడు చూడమ్మా, నాకు దేవుడు కాయిన్స్ ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు, ఆ కాయిన్స్ ఎవరి చేత ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచించి ఆ వర్క్ చేయడం కోసం గాడ్ చూస్ యూ, గాడ్ నిన్ను చూస్ చేసుకున్నాడు, నౌ ప్లీజ్ గో అవే, సో యూ కెన్ లీవ్ ఫ్రమ్ హియర్, ఐ వోంట్ గో ఎనీవేర్ వితౌట్ ద మనీ, నైబర్ వై బికాస్ వై హీ డోంట్ వాంట్ టు గో టు ఎనీవేర్ వితౌట్ ద మనీ, బికాస్ ద బ్యాగ్ ఆఫ్ కాయిన్స్ అనేవి ఎవరినైనా నైబర్వి, సో దట్స్ వై నైబర్ వెళ్ళట్లేదు, నజరుద్దీన్ ఇట్స్ నాట్ యువర్ మనీ ఐ టెల్ యూ అగైన్ అండ్ అగైన్, సో నజరుద్దీన్ సేస్ ఇట్స్ నాట్ యువర్ మనీ, నేను ప్రతిసారి చెప్తున్నాను కదా మళ్ళా చెప్తున్నా ఇది నీ మనీ కాదు, నైబర్ ఓకే లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, ఓకే దెన్ లెట్స్ గో టు ద కోర్ట్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్, మీటింగ్లో కలుద్దాం, నజరుద్దీన్ ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ వెల్ ఐ కాంట్ వాక్ ఆల్ ద వే టు ద కోర్ట్, సో నజరుద్దీన్ ఏం చేశాడు ఐ క్యాంట్ వాక్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఐ కాంట్ వాక్ ఆల్ ద వే టు ద కోర్టు వెళ్ళినటువంటి దారిలో అంత దూరం నడుచుకుని వచ్చేంత ఓపిక నా దగ్గర లేదు, బికాజ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నా హెల్త్ సరిగా లేదు, దెన్ యూ కెన్ హ్యావ్ మై హార్స్ టు రైడ్ ఆన్, ఎంత పిచ్చోడు కాకపోతే బ్యాగ్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ బ్యాగ్ ఇచ్చాడు, ఇప్పుడు ఫీలింగ్ నాట్ గుడ్ అని చెప్పేసి నడవలేనని చెప్పేసి హార్స్ ఇచ్చేస్తున్నాడు, ఐఎమ్ నాట్ దెన్ యూ కెన్ హ్యావ్ మై హార్స్ టు రైడ్ ఆన్, నా గుర్రం తీసుకున్న గుర్రం మీద రైడ్ చేసుకుంటూ రా కోర్టుకి, బట్ ఐ కాంట్ అపియర్ బిఫోర్ ద జడ్జ్ డ్రెస్డ్ ఇన్ దీస్ ఓల్డ్ రోబ్స్ అండ్ ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు వియర్, బట్ నజరుద్దీన్ ఏమంటున్నాడు ఐ కాంట్ అపియర్ బిఫోర్ ద జడ్జ్, నేను జడ్జి ముందరగా నిలబడలేను, జడ్జికి ఇలా కనిపించలేను, బికాస్ మై కాస్ట్యూమ్స్ ఆర్ వెరీ డర్టీ అండ్ ఐ వేర్ ఓల్డ్ డ్రెస్, చాలా ఓల్డ్ డ్రెస్లో కనిపిస్తాను, సో దాని ముందు జడ్జి ముందు నేను నిలబడలేను, ఐ హ్యావ్ నథింగ్ ఎల్స్ టు వియర్, నా దగ్గర ఇంకా వేరే ఏం లేవు వేసుకోవడానికి, డోంట్ వరీ అబౌట్ ద క్లాత్స్ ఐ విల్ లెండ్ యూ మై న్యూ కోట్, సో ఫైనల్గా ఇంకా ఏమి ఇచ్చేసాను నాన్న అబౌట్ ద క్లాస్ ఐ విల్ లెండ్ యూ మై న్యూ కోట్, నా దగ్గర న్యూ కోట్ ఉంది అది ఇచ్చేస్తాను, ఓకే దెన్ ఐ విల్ గో విత్ యూ, సో ఓకే ఇచ్చేసే, హార్స్ ఇచ్చే, క్లాత్స్ ఇచ్చే, కొత్త కోట్ ఇచ్చేసే, అన్నీ వేసుకొని
కోర్టుకు వస్తా. యువర్ హానర్, లిజన్ టు మై స్టోరీ. దిస్ మ్యాన్ ప్రేయర్స్ లౌడ్లీ ఎవ్రీ మార్నింగ్ అండ్ he told the whole story. సో నైబర్ ఏం చేస్తాం, జడ్జి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా జడ్జి ముందు నిలబడి, యువర్ హానర్ లిజన్ టు మై స్టోరీ, దిస్ మ్యాన్ ప్రేయర్స్ లౌడ్లీ ఎవ్రీ మార్నింగ్. ప్రతిరోజు మార్నింగ్ గట్టిగా ప్రేయర్ చేసేవాడు. హీ టోల్డ్ ద హోల్ స్టోరీ, మొత్తం జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు జడ్జ్ టు ద నైబర్. సో ద బ్యాగ్ ఆఫ్ మనీ విచ్ నసరుద్దీన్ ఫౌండ్ ఈజ్ యువర్స్. ఏదైతే నసరుద్దీన్ దగ్గర ఒక ఉందో ఆ బ్యాగ్ ఆఫ్ కాయిన్స్ అనేవి నీవేనా అని జడ్జి అడిగాడు. నైబర్, దట్స్ ద ట్రూత్ యువర్ హానర్. అవును జడ్జి గారు, అది నాదే. నజరుద్దీన్, డోంట్ బిలీవ్ హిమ్ యువర్ హానర్, హీ ఆల్వేస్ క్లైమ్స్ అదర్ పీపుల్స్ ప్రాపర్టీ యాజ్ హిస్ ఓన్. ఎంత బాగా చెప్పాడు చూడండి మన నజరుద్దీన్. డోంట్ బిలీవ్ హిమ్ యువర్ హానర్, తను నమ్మద్దు యువర్ హానర్, బికాజ్ హీ ఆల్వేస్ క్లైమ్స్, ఎప్పుడు కూడా తను కంప్లైంట్స్ చేస్తూ ఉంటాడు. ఏమని, అదర్ పీపుల్స్ ప్రాపర్టీ యాజ్ హిజ్ ఓన్, పక్కన వాళ్ళ ప్రాపర్టీ మొత్తం కూడా నాదే అని చెప్పేసి ఎప్పుడు కంప్లైంట్స్ అనేవి రేస్ చేస్తూ ఉంటాడు. సో డోంట్ బిలీవ్ హిమ్. నో సర్, హీ ఈజ్ లయింగ్. నైబర్ ఏమన్నాడు, నో సార్, హీ ఈజ్ లయింగ్, అబద్ధం చెప్తున్నాడు. నజరుద్దీన్, ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ హీ సేస్ దట్ ద హార్స్ on which I rode here is his. I won't be surprised if he says that the నజరుద్దీన్ ఏమంటున్నాడమ్మా, నో హీఈస్ లయింగ్, అబద్ధాలు చెప్తున్నాడంటే అప్పుడు నజరుద్దీన్ ఏమంటాడు, ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ హీ సేస్ దట్ ద హార్స్ ఆన్ విచ్ ఐ రోడ్ హియర్ ఈజ్ హీజ్. చూడండి, ఇప్పుడు మీరు సర్ప్రైజ్ అవుతారు. ఇంతసేపు బ్యాగ్ ఆఫ్ కాయిన్సే కాదు, నేను ఏ గుర్రం మీద అయితే రైడ్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చానో ఆ గుర్రం కూడా నాదే అని చెప్తాడు అని అంటారు అనమాట. నైబర్, ఎస్ సార్, ఇట్ ఈజ్ మైన్ ఓన్లీ. నైబర్ ఏం చేశాడమ్మా, ఎస్ కరెక్టే, ఆ హార్స్ నాదే అని చెప్పాడు. సో చూడండి నజరుద్దీన్ ఎంత బాగా నైబర్ని ఫూల్ చేశాడో. నజరుద్దీన్, యువర్ హానర్, నెక్స్ట్ హీ విల్ సే దట్ హిజ్ కోర్ట్ ఈజ్ ఆల్సో హిజ్ కోర్ట్. సో నెక్స్ట్ చెప్తారు హానర్ గారు, జడ్జి గారు, నా ఒంటి మీద అటువంటి కోర్టు కూడా అతనిదే అని చెప్తాడు. ఎస్ యువర్ హానర్, ఇట్ ఈస్ మైన్ ఓన్లీ, హీ న్యూ ఇట్ వెరీ వెల్. అతనికి బాగా తెలుసు అది నాదే అని. నజరుద్దీన్, డూ యూ సీ హౌ ఇట్ ఈస్ యువర్ హానర్. చూడండి యువర్ హానర్, నేను రైడ్ చేసుకుంటూ వచ్చిన హార్స్ తనదే అంటున్నాడు, నేను వేసుకొని వచ్చిన కోట్ తనదే అంటున్నాడు, నా దగ్గర బ్యాగ్ ఆఫ్ కాయిన్స్ తనవే అంటున్నాడు. అంటే మీన్స్ ప్రతిరోజు తను ఏం చెప్తున్నాడమ్మా, బికాజ్ హీ ఆల్వేస్ క్లైమ్స్, ఓకే, అదర్ పీపుల్స్ ప్రాపర్టీ ఈజ్ హిజ్ ఓన్ అని చెప్పాను కదా అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ జడ్జ్, I do indeed. It is clear to me that the bag of money too is his. Neighbor, no, it is mine. Oh God, I am ruined. చాలా బాధపడుతూ గట్టిగా అరుస్తూ, అంటే బాధతో ఆవేదనతో చెప్తున్నాడు అనమాట. ఓ గాడ్, ఇవన్నీ నావే. జడ్జ్, ద కేస్ ఈజ్ డిస్మిస్డ్. నైబర్, ఐ హ్యావ్ బికమ్ మ్యాడ్. నజరుద్దీన్, ప్లీజ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, యు నో ఐ ఆమ్ నాట్ ఏ వెరీ రిచ్ మ్యాన్. సో దాంతో నైబర్ ఏం చేశాడు, మన నజరుద్దీన్ దగ్గరికి వెళ్ళి, ఐ హ్యావ్ బికమ్ మ్యాడ్, నేను చాలా పిచ్చివాడిని, నేను పిచ్చోని అయిపోతానేమో నజరుద్దీన్, ప్లీజ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, నా మీద కాస్త దయ చూపించు, మెర్సీ కైండ్. యూ నో ఐ ఆమ్ నాట్ ఏ రిచ్ మ్యాన్, నేను పెద్ద రిచ్ మ్యాన్ ఏమీ కాదు, నేను మిడిల్ క్లాస్ పర్సన్ని. సో ప్లీజ్ మెర్సీ ఆన్ మీ, నా మీద కొంచెం దయ చూపించు. Please give me my bag of coins and horse and coat. Then Nazruddin, you should have thought of that earlier. Anyway, here is your money, your coat and your horse. నువ్వు చాలా లేట్గా తెలుసుకున్నావు, ఇది నీకు చాలా లేట్గా అర్థమైంది, ఇప్పుడు నువ్వు రియలైజ్ అయ్యావు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ, ఐ విల్ నెవర్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ బిజినెస్ అగైన్. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ, ఇంకెప్పటికైనా నీ బిజినెస్లో కానీ, నీ ప్రేయర్లో కానీ, నీ పర్సనల్ లైఫ్లో కానీ నేను ఇంటర్ఫియర్ అనేది అవ్వను. నజరుద్దీన్, దట్స్ గుడ్.
folds hands, looks into sky. Oh God, please send me 1,000 gold coins. దట్స్ గుడ్ అని చెప్పేసి నక్షత్రం ఏం చేశాడమ్మా, మళ్ళీ స్కైలో లుక్స్ ఇన్ టు స్కైని చూసుకుంటూ అగైన్ మళ్ళీ చేతులు జోడించేసేసి హో గాడ్ ప్లీజ్ గివ్ మీ 1,000 gold coins అని మళ్ళీ తన ప్రేయర్ అనేది స్టార్ట్ చేస్తాడు. దాంతో నైబర్ ఏం చేశాడమ్మా, హో గాడ్ అని చెప్పేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకే మా, we will meet in our next class.